హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనమైతే మన ఛానల్లో తెలంగాణ స్టైల్లో కాల్చిన కోడి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అసలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. అండ్ ఇప్పుడైతే మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కడాయి తీసుకొని అది వేడైన తర్వాత అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనము 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని ఫైన్గా ఇలా చాప్ చేసుకొని అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చెప్పినట్టే ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వకపోతే కర్రీ అనేది టేస్టీగా ఉండదు. సో ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ కూడా వేసుకోకండి, ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. సో కొద్దిగా వేసుకొని బాగా కలిపేసేయండి ఒకసారి. బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. సో ఇది బాగా ఫ్రై అవ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిందని మనకి ఎలా తెలుస్తుందంటే మన కడాయికి కొద్దిగా అంటుకుంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రై అయిందని అర్థం. సో మంచిగా పచ్చివాసన పోయేంత వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రై చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసి బాగా ఒకసారి కలిపేసేయండి. ఈ కర్రీని నేను స్టీల్ కడాయిలో చేస్తున్నాను. నార్మల్ కడాయితో పోల్చుకుంటే ఈ కడాయిలో త్వరగా అడుగంటుతుంది. సో నిదానంగా సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మన కాల్చిన కోడిని వేసే టైం అయితే వచ్చేసింది. ఇక్కడ నేను 1 kg ఆఫ్ కాల్చిన కోడి తీసుకున్నాను. ఇందులో ఉప్పు పసుపు వేసి 5 minutes పక్కకు పెట్టాను. ఇప్పుడు అదైతే ఇందులో మొత్తం వేసేస్తున్నాను. వేసి బాగా ఒకసారి కలిపేసేయండి. ఇది నాటుకోడి ఏం కాదు, నార్మల్ బాయిలర్ కోడియే, కాకపోతే కాల్చిందనమాట. దీని స్కిన్తోనే కాల్చేస్తారు. ఇది బయట దొరుకుతుంది మనకి. ఈ కాల్చిన కోడి ఇప్పుడు వేసి బాగా కలిపేసేయండి మీరు. ఈ కాల్చిన కోడితో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి కర్రీలో ఆయిల్ కొద్దిగా తక్కువగా పడుతుంది. ఎందుకంటే ఈ కాల్చిన కోడి కొద్దిగా ఆయిల్ అయితే సెక్రేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇది కుక్ అవుతున్నప్పుడు వాటర్ అనేది వస్తున్నాయి అనమాట. నేను అసలు ఇందులో వాటర్ వేయలేదు. ఇదే మళ్ళీగా కుక్ అవుతున్నప్పుడు ఇందులో నుంచి అంతా వాటర్ వస్తుంది అనమాట. మన చికెన్ అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కారం అయితే వేయాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేయండి. చూస్తున్నారు కదా, కర్రీ అంతా కుక్ అవుతున్నప్పుడు ఈ కోడి అయితే ఆయిల్ని సెక్రీట్ చేస్తుంది. సో ఇప్పుడైతే మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. చికెన్ రెసిపీస్లో కరివేపాకు వేస్తే భలేగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడైతే నేను ఇందులోకి టొమాటోస్ని వేస్తున్నాను. నేనైతే ఇక్కడ 2 మీడియం సైజ్డ్ టొమాటోస్ని యాడ్ చేస్తున్నాను. సో టొమాటోస్ని వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసేయండి. అయితే ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలని వేసేయండి. ఇలా స్లిట్ చేసి వేసుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు అలా కలుపుకొని తింటుంటే బాగుంటుంది కదా. సో ఇప్పుడు అయితే ఇందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. ఒకసారి మంచిగా మొత్తం కలిపేసేయండి. గ్రేవీ చూస్తున్నారు కదా ఎంత థిక్గా వస్తుందో. అసలు ఇప్పుడు వాటర్ వేయలేదు. ఇప్పుడు మనం ఇందులోకి అయితే వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాట్ వాటర్ని వేస్తున్నాను కొద్దిగా. చికెన్ అయితే బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకున్నాము.
కొబ్బరి పొడి వేసిన తర్వాత మన గ్రేవీ అనేది కొద్దిగా థిక్ అవుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే చికెన్ కర్రీలో కొబ్బరి పొడి అయితే చాలా ఇష్టం. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా ఒకసారి కలిపేసేయండి. ఫైనల్గా మన కడాయిలో కాల్చిన కోడి కూర అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చేస్తుంది. సో లాస్ట్గా మనం ఇందులోకి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే ఎంతో యమ్మీగా ఉన్న కాల్చిన కోడి కూర అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ కర్రీ రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.